ఆ పాత కాంగ్రెస్ వాళ్ళందరిని విడిచిపెట్టి ఈయనకు సంబంధించినటువంటి మనుషులను తీసుకొని భారతీయ జనతా పార్టీలో చేరడానికి డీల్ అంతా ఓకే అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా ఈయన నైజాన్ని, ఈయన నిజ స్వరూపాన్ని గుర్తు పట్టాల్సిందిగా తెలంగాణ ప్రధానికానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక దీనికి నేను ఇంకా కొన్ని మీకు ఎవిడెన్సెస్ కూడా చూపిస్తాను. పేపర్ యాడ్స్ ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తెలంగాణలో పేపర్ యాడ్స్ ఇస్తున్నారు. ఇవి డే 1 పేపర్ యాడ్లో, దయచేసి దీన్ని మీరు జూమ్ చేస్తే మీకు మంచిగా కనబడుతుంది. డే 1 పేపర్ యాడ్లో ఆ పాత కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. డే 1 పేపర్ యాడ్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఇందిరాగాంధీ గారి ఫోటో కూడా ఉన్నది. డే 2 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎగిరిపోయారు, బట్టి విక్రమార్క గారు మాత్రం ఉన్నారు, ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఇక డే 3కి వచ్చేసరికి బట్టి విక్రమార్క గారు ఎగిరిపోయారు, ఓన్లీ ఇందిరాగాంధీ ఉంది. డే 4కి వచ్చేసరికి ఇందిరాగాంధీ కూడా ఎగిరిపోయింది. ఇప్పుడు ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఇట్లా ఏదైతే రేవంత్ రెడ్డి గారు కేవలం ఆయన ఒక్క ఆయననే ఉన్నటువంటి సోలో ఫోటో ఉందో, రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ మోడీ అమిత్ షాల ఫోటోలు వస్తాయి, చంద్రబాబు నాయుడు ఫోటో వస్తుంది, వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడుది, మోడీ అమిత్ షాల ఫోటోలు వస్తాయి. సో ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ ఇందిరాగాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వాళ్ళు ఉంటారు. తర్వాత ఓన్లీ బట్టి విక్రమార్క, ఇందిరాగాంధీ గారు ఉంటారు. తర్వాత బట్టి విక్రమార్క గారు ఉండరు, ఇక ఇందిరాగాంధీ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు చివరికి వచ్చేసరికి ఇక ఇందిరాగాంధీ గారు వారు కూడా లేరు, ఇందిరాగాంధీ గారు కూడా లేరు, కేవలం రేవంత్ రెడ్డి గారే ఇక చేయి చూపిస్తున్నట్లు, ఇక బాయ్ బాయ్ అన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి బాయ్ బాయ్ అన్నట్టుగా చేయి చూపిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఇక నరేంద్ర మోడీ, అమిత్ షాల ఫోటోలు రాబోతూ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల తర్వాత. కాబట్టి నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా వీళ్ళ దోస్తానను, వీళ్ళ బంధాన్ని, వీళ్ళ అనుబంధాన్ని, వీళ్ళు తెర వెనుక తెరచాటుగా చేస్తున్నటువంటి ఈ ఎత్తుగడలన్నింటినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఇటువంటివన్నీ చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటు. ఆనాడు 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అక్కడి ప్రభుత్వాన్ని కోల్పోయిన వెంటనే ఆయన పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీలని సీఎం రమేష్ గారిని, సుజనా చౌదరి గారిని ఇట్లా కొంతమందిని బీజేపీలోకి పంపించిండు. ఇక వీళ్ళంతా ఒక టీం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుజనా చౌదరి, సీఎం రమేష్, రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఒక టీంగా పనిచేస్తున్నారు గతంలో. ఇవాళ అదే టీం అటు ఆంధ్రప్రదేశ్ను, ఇటు తెలంగాణను రెండింటిని మళ్ళా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేజిక్కించుకోవాలని, పరిపాలించాలనేటటువంటి ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని నేను తెలంగాణ ప్రజల్ని మళ్ళొక్కసారి ఆలోచించమని కోరుతూ ఉన్నాను. మన పరిస్థితి ఇక దాచి దయ్యాల పాలు చేసినట్టు, ఈయనగాసి నక్కల పాలు చేసినట్టు కావద్దని చెప్పి తెలంగాణ ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ఈ ఏక్నాథ్ షిండే యొక్క నిజస్వరూపం, ఈ హిమంత్ బిశ్వశర్మ కాబోయే ఏక్నాథ్ షిండే, హిమంత్ బిశ్వశర్మ నిజస్వరూపం తెలుసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు, ఇవాళ మధ్యలో వచ్చి చేరినటువంటి రేవంత్ రెడ్డికి నాయకత్వాన్ని అప్పచెప్తే మొత్తంగా హోల్సేల్గా గంపగుత్తగా ఇక్కడి ప్రభుత్వాన్ని, ఇక్కడి అధికారాన్ని అంతా కూడా నరేంద్ర మోడీ చేతుల్లో పెట్టేటటువంటి ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి తీరును కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి యొక్క నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన నైజాన్ని, ఆయన ఆలోచనల్ని, ఆయన ఆచరణను గమనించమని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా జరగబోయేది ఇదే. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఎంపీ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, మాజీ మంత్రి డీకే అరుణ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా కొంతమంది ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే తెలంగాణలో మీరు చూస్తారు ఏక్నాథ్ షిండేలు పుట్టుకొస్తారని చెప్పి బాహాటంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఇక అటు ఇటు అంతా మాట్లాడుకున్నాడు అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికలు జరగడమే ఒక ఘట్టంగా మిగిలి ఉంది. ఆ ఘట్టం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతాడు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండి ఈ తెలంగాణను మళ్ళొక్కసారి ఇతరుల పాలు కాకుండా కాపాడుకునే ప్రయత్నాన్ని చేద్దామని చెప్పి, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తికి, ఆయన నాయకత్వంలోని ఆ పార్టీకి ఓట్లేస్తే ఇక ఖచ్చితంగా ఆ ఓట్లు ఎవరికో వేసినట్టు కాదు, నరేంద్ర మోడీకి వేసినట్టే, భారతీయ జనతా పార్టీకి వేసినట్టే. కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా నేను పేరున విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ.